The view in front of me is breathtaking. మెట్టుగా కొడతా చాలా చాలా క్రౌడీగా ఉంది ఇవాళ. Hi guys, welcome back to my channel and welcome back to a new video. ఇవాళ మేము మహాబలిపురంకి వెళ్తున్నాము and right now we are in Kovalam beach and the view in front of me is breathtaking. Let me show you how it looks like. Look at that. ఎంత బాగుందో అసలు, crazy, very nice. ప్లేసెస్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నా ఇలా చెత్త వేసే వాళ్ళు ఉంటారు. సివిక్ సెన్స్ లేదు చాలామందికి. సో మీరు ఎక్కడైనా వెళ్తున్నారు, చెత్త ఉంది మీతో అంటే మీ చెత్త మీతోనే క్యారీ చేయండి. సో కోవలం బీచ్ అయిపోయింది ఇప్పుడు అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు మహాబలిపురం. ఇక్కడ నుంచి ఇంకొక 15 kilometers ఏమో ఉంది. సో యా, లెట్స్ గో. రైట్ నౌ వీఆర్ అట్ టైగర్ కేవ్స్. మహాబలిపురం నుంచి ఇంకొక 5 kilometers దూరంలో ఉంది ఇది. లెట్స్ సీ వాట్ ఇట్స్ ఆల్ అబౌట్. ఆర్కియలాజికల్ సైట్ అంట, ఇట్స్ అ హిస్టారిక్ టెంపుల్. సో ఐఎమ్ ఎక్సైటెడ్ టు సీ వాట్ ఇట్ లుక్స్ లైక్. సో ఇది టైగర్ కేవ్, టైగర్ ఫేస్ లాగా ఉంది. ఐ డోంట్ నో ద హిస్టరీ అబౌట్ ఇట్. సో ఇప్పుడు చదివి మీకు కూడా చెప్తాను. సో దిస్ ఇస్ టైగర్ కేవ్స్. ఇది పల్లవ డైనస్టీ 6th and 7th centuryలో కట్టారంట. అండ్ ఇది మొత్తం ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ అండ్ ఇట్ యాక్చువల్లీ లుక్స్ వెరీ బ్యూటిఫుల్. ఈ టైగర్ ఫేసెస్ అన్నీ కూడా కార్వ్ చేశారు, న్యాచురలీ ఫామ్ అయిన కాదు. సో యా, ఇట్స్ బ్యూటిఫుల్. ఇది మొత్తం బయట ఉన్న ప్రాపర్టీ అనమాట. ఇట్స్ నైస్, నాట్ బ్యాడ్ యాక్చువల్లీ. కానీ ఇది తప్పించి ఇంకేం లేదు ఇక్కడ చూడడానికి. సో ఇఫ్ యూర్ నాట్ ఇన్ టు హిస్టరీ అండ్ స్టఫ్ లైక్ దట్ మైట్ గెట్ బోరింగ్ ఫర్ యూ. నేనేం చెప్తున్నా అంటే నా వెనకాల అది టైగర్ కేవ్ అనమాట. ఇక్కడ ఇది తప్ప ఇంకా స్పెషల్గా చూడ్డానికంటూ ఏం లేదు. బట్ వైబ్ బాగుంది, పక్కనే బీచ్ ఉంది, చాలా బాగుంది. ఇట్స్ బ్యూటిఫుల్. ఈ శివుడి విగ్రహం గెలుచుకున్నాం మేము ఆ రింగ్ గేమ్లో. దిస్ ఇస్ వేర్ వీఆర్ స్టేయింగ్ యాట్. ఈ ప్రాపర్టీలో ఉంటున్నాం. అంత ఎగ్జాటిక్ ప్రాపర్టీ కాదు, బట్ ఇట్స్ అ డీసెంట్ వన్. సో దిస్ ఇస్ ద రూమ్. చిన్న డీసెంట్ క్యూట్ రూమ్. టూ మెనీ మిర్రర్స్. అక్కడ ఒక మిర్రర్ ఉంది, ఇక్కడ ఒక మిర్రర్ ఉంది, ఇక్కడ ఒక మిర్రర్ ఉంది. యా, గార్డెన్ వ్యూ ఉంది అండ్ కార్ పార్కింగ్, ఎవ్రీథింగ్ నైస్, ప్రిటీ. సో మేము ఫైనల్గా రూమ్కి వచ్చేసాం అనమాట. అండ్ ఐమ్ ఫీలింగ్ అ లిటిల్ టయర్డ్, ఎందుకంటే నేను మార్నింగ్ 3కే లేసాను. అండ్ మా హోటల్ రిసెప్షనిస్ట్ ఏమంటున్నాడంటే అన్ని టెంపుల్స్ ఇవాళ సాటర్డే సండే కాబట్టి చాలా క్రౌడ్ ఉంటుంది. సో ఇట్స్ బెటర్ టు విజిట్ రేపు అంటున్నాడు. రేపు ఎర్లీ మార్నింగ్స్ విజిట్ చేయడం బెటర్ అంటున్నాడు. అండ్ ఐ హ్యాడ్ ప్లాన్స్ ఆఫ్ టేకింగ్ అ ఫ్యూ గుడ్ పిక్చర్స్ అనమాట. నేను పింట్రెస్ట్లో కొన్ని పిక్చర్స్ సేవ్ చేసుకున్నా. సో అది తీసుకోవాలంటే ఐ ఆల్సో ఫీల్ లైక్ క్రౌడ్ లేనప్పుడే బాగుంటుందని. సో వీ గోనా డిచ్ దాట్ ప్లాన్ ఫర్ టుడే. ఇవాళ ప్రాబబ్లీ లంచ్ తర్వాత వీ విల్ ప్లాన్ టు సీ సమ్ మ్యూజియమ్స్ అండ్ స్టఫ్ లైక్ దాట్.
సో యా, లెట్స్ కీప్ ఇట్ రోలింగ్. అండ్ బై ద వే, ఇవాళ సాటర్డే. నాకు సాటర్డే రోజు వెజిటేరియన్ ఫుడ్ తినాలంటే చాలా నొప్పి అనమాట. సో ఇంకా చేసేదేం లేదు. ఐ ఆర్డర్డ్ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ అండ్ ఐమ్ హోపింగ్ బాగుండాలి అని. నాకు వెజిటేరియన్ బయట తినాలంటేనే ఒక టైప్ అనిపిస్తుంది, బట్ చేసేదేం లేదు కాబట్టి వీ గోనా హ్యావ్ దాట్. లంచ్ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ఫర్ లంచ్. సో లైక్ ఐ సెడ్, మా రిసెప్షనిస్ట్ చెప్పాడు ఇప్పుడు కన్నా మార్నింగ్ పూట చూడడానికి బాగుంటాయని. సో మేము ఇప్పుడు డెజర్ట్స్ తినడానికి వెళ్తున్నాం అండ్ వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ ద స్ట్రీట్ మార్కెట్స్ హియర్. సో ఇక్కడ ఈ స్టోన్ స్కల్ప్చర్స్ అన్ని ఫేమస్ అనమాట. ఐఎమ్ ప్లానింగ్ టు గెట్ దిస్ వన్, టార్టాయిస్ ఫర్ గుడ్ లక్ అంటారు కాబట్టి, ఓర్ మేబీ దిస్ వన్. ఈ రెండిట్లో ఏదో ఒక సైజ్ తీసుకుంటా. చాలా బాగున్నాయి యాక్చువల్లీ స్కల్ప్చర్స్ అన్నీ. అన్నీ అగరబత్తి స్టాండ్స్, బ్యూటిఫుల్. ఆర్ట్ గ్యాలరీకి వచ్చాము. ఇవన్నీ మాసి అని ఒక ఆర్టిస్ట్, ఐ విల్ ట్యాగ్ హిస్ ఇన్స్టాగ్రామ్. చాలా బ్యూటిఫుల్ ఆర్ట్ వర్క్ ఉంది. ఐ థింక్ ఐ లైక్ దిస్ వన్ ది బెస్ట్. I mean, everything's very good, but I'm leaning towards that one. But you were saying something, tell again. Yeah, I am artist, madam. I like your face and your face lighting good future, madam. Very good. I hope so. Your future very good lighting after you think my painting, massive painting. Beautiful, beautiful. Hey. Hi. Gandukoti. Hello. సో మేమైతే ఆల్రెడీ కొద్దిసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చామన్నమాట. బికాజ్ ఈ లైట్ హౌస్ అండ్ బీచ్ షాక్స్ కొన్ని ఎక్స్ప్లోర్ చేద్దామని. చాలా చాలా క్రౌడీ ఉంది, ఎందుకంటే సాటర్డే సండే కదా. మొత్తం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చినట్టున్నారు. ఇది మాకు చాలా చిన్న గెటవే, సారీ ఫర్ ద ట్రాఫిక్ నాయిస్, బట్ ఇది మాకు చాలా చిన్న గెటవే. ఇట్స్ లైక్ అబౌట్ 50 kilometers ఫ్రమ్ చెన్నై. సో లెట్స్ సీ ఏముంటుంది ఏంటో. చాలా చాలా క్రౌడీగా ఉంది ఇవాళ. నా వెనకాల క్రౌడ్ చూడండి, వెరీ వెరీ క్రౌడీ. పాపం కదా. నడుచుకుంటా మేము ఆడీ హౌస్కి వచ్చాం. ఆడీ ఇక్కడ ఈ సిల్క్ ఇవన్నీ, ఆరీ వర్క్, ఈ జ్యువెలరీ ఇట్లాంటివన్నీ ఫేమస్ అనుకుంటా. ఎక్కడ చూసినా ఇవే ఉన్నాయా ముందర. ఇక్కడ మేము ఈ డీనా లెదర్స్ అనే ప్లేస్కి వచ్చాము. ఇక్కడంతా లెదర్ చెప్పులు ఉన్నాయన్నమాట. వెరీ నైస్ స్టఫ్ అండ్ ఐఎమ్ గెటింగ్ this one. It's very pretty. నేను ఈ పేర్ తీసుకుంటున్నా, చాలా బాగుంది, చాలా క్లాసీ అండ్ అన్ని అవుట్ఫిట్స్ మీదకి సెట్ అవుతుంది అని చెప్పి. మై గోల్ ఫర్ 2026 దిస్ ఇయర్ ఈస్ టు సపోర్ట్ లోకల్ ఆర్టిసన్స్. అన్ని లోకల్ ఆర్టిసన్స్ ప్రోడక్ట్స్ తీసుకొని అంటే బ్రాండెడ్ కూడా తీసుకుంటాం ఆబ్వియస్లీ, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ వాంట్ టు సపోర్ట్ ద లోకల్ ఆర్టిసన్స్. So that is what my goal for 2026 is going to be, and I hope I achieve it. రాయలసీమ ఇది తెలుసా ఏంటో మీకు? రాయలసీమలో దీన్ని మెట్టు అంటారు. ప్లీజ్ ఈ వుడెన్ చెప్పుతో
రాయలసీమలో మెట్టుగా కొడతా అని అంటారు. మీలో ఎంతమందికి తెలుసో కింద కమెంట్ చేయండి. ఇది చూసాము. ఇఫ్ ఎనీ ఆఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ సర్ఫింగ్, ఇక్కడ మీకు నేర్పిస్తారు అండ్ మీ దగ్గర బోర్డు ఉంటే మీరు చేసుకోవచ్చు కూడా వచ్చి. వెరీ నైస్. ఆల్రైట్ గైస్, సో మేము డిన్నర్కి వెళ్ళాము ఒక షాట్కి. చాలా బ్యూటిఫుల్ వ్యూ ఉండే అండ్ ద వెదర్ వాజ్ ఆల్సో గ్రేట్. అండ్ that's it for this vlog. If you like my video, don't forget to like, share and subscribe. And Mahabalipuram ది సెకండ్ పార్ట్ కూడా వస్తుంది. ఇది చాలా లాంగ్ అయిపోయిందని 2 partsలో స్ప్లిట్ చేసా. సో keep an eye out for that and I will see you in the next one. Bye bye.